అలా బస్ ఎక్కి ఇలా కాంప్లెక్స్‌లో దిగేసాం. నెక్స్ట్ ఆటో ఎక్కి టెంపుల్‌కైతే వెళ్ళిపోయాం. అసలు ఏ టెంపుల్‌కెళ్ళామో చూడాలనుందా? మీకు ఈ లొకేషన్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. అదేనండి సాక్షాత్ బలరాముడు ప్రతిష్ఠించిన పంచలింగాల్లో ఒకటైన శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి దేవస్థానానికైతే వచ్చాము. మనసులో అలా అనిపించిందో లేదో ఇలా స్వామివారు తీసుకొచ్చేసారు. దర్శనమైతే చాలా జరిగింది. లోపలికెళ్ళగానే మనకు ఫస్ట్ వినాయకుడైతే దర్శనమిస్తాడు. తర్వాత చుట్టూ ఉన్న దేవతా విగ్రహాలు కూడా ఉంటాయి. వాటిని కూడా దర్శనం చేసుకొని టెంపుల్ లోపలికైతే వెళ్ళాము. వేణుగోపాల స్వామి దర్శనం తర్వాత మనకి స్వామివారి దర్శనం అయితే జరుగుతుంది. ఇక్కడ చాలా పెద్ద నంది ఉంటుంది. మేము తీసుకెళ్ళిన పాలు, కొబ్బరికాయలతో అయ్యవారికి అభిషేకం చేస్తూ ఉంటే మాకైతే మనసు నిండిపోయింది. అలా చూస్తూ ఉండిపోవచ్చు ఎంతసేపైనా సరే. ఇంకా అక్కడే ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చున్నాం. బయటకొచ్చిన తర్వాత చుట్టూ టెంపుల్ కూడా చాలా బావుంటుంది. వెనకాల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఇంకా అవన్నీ దర్శనం చేసుకొని జ్యోతిర్లింగాల కోసం ఇక్కడ మొత్తం క్లియర్‌గా ఉంటుంది. అవి కూడా చూసేసి మనం లోపల దర్శనము, అభిషేకం సరిగ్గా చేయలేదని ఫీల్ అవ్వద్దు. ఇక్కడ చిన్న లింగం ఉంటుంది. దీనికైతే మనం స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు, ముట్టుకోవచ్చు చేత్తో. అంత చేసుకోవచ్చు. చాలా నచ్చింది నాకైతే. మా దర్శనం అయిపోయింది. బయటకొచ్చేసి ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి కూడా దండం పెట్టుకొని నెక్స్ట్ ఎక్కడికెళ్తున్నాం అనేది మీకు తెలిసే ఉంటుంది. ఈ ఏరియా చూస్తే అర్థమైపోద్ది. బయటే సూర్యభగవానుడి దర్శనం అయితే జరిగిపోయింది. ఇంకా లోపలికెళ్ళి స్వామివారి దర్శనం ఇంకెంత టైం అవుతుందనుకున్న ఈ జనాలకి చాలా తొందరగానే అయిపోయింది. టెంపుల్ల కన్నా ఇక్కడ జనాలు చూస్తే చాలామందున్నారు. అన్నప్రసాదం కోసం వెళ్తున్నారు. ఇంకా కొత్తగా ఎక్కడ పెట్టారేమో తెలీదు. సండే రోజే ఉంటుంది. ఇంకా డైలీ ఉన్నట్టుంది. ఈళ్ళకి డ్రెస్ కోడ్ కూడా పెట్టారు. అసలే ప్రసాదం ప్రియులం కదా! మా మొహం చూసి ఇంకా కొంచెం ఎక్కువ ప్రసాదమే వడ్డించారు. ఇంక బయటకొచ్చాక ఇందులో ఎంతసేపైనా ఉండొచ్చు. చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది. బయట వాతావరణం ఎండగా ఉండేటప్పుడు ఇందులోకొచ్చి చల్లగా రెస్ట్ తీసుకోవచ్చు. ఇంకా ఈరోజు అనుకోకుండానే అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దర్శనం, ఇంకా కోటేశ్వర స్వామి దర్శనం చాలా చక్కగా జరిగాయి. ఈ టెంపుల్ మహత్యం కూడా నేను ఇందులో పెట్టాను. వీలైతే చదవండి. ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.